సమాజంలోని నిరుపేద అనారోగ్య బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 50,35,290 రూపాయల మేర చెక్కులను 50 మంది లబ్ధిదారులకు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అందించారు. ఇప్పటికి నియోజకవర్గంలో 2,90,00,000 రూపాయల మేర సీఎంఆర్ఎఫ్ ఫండ్ నుండి అందించినట్లు ఆయన తెలిపారు. తెనాలి నియోజకవర్గంలో అనారోగ్య బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి 50 మందికి 50,35,290 రూపాయలని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక కుటుంబాలకు ఒక సంవత్సర కాలంలో 390 కోట్ల రూపాయలను సీఎంఆర్ఎఫ్ నుండి అందజేసినట్లు మంత్రి తెలిపారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల వైద్య ఖర్చులు భరించలేని పేద వర్గాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఈ సహాయాన్ని అందించడం జరిగిందని తెలిపారు. తెనాలి నియోజకవర్గంలో ఇప్పటివరకు కూడా 2,90,00,000 రూపాయల మేర ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అందజేసినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. అంతకుముందు క్యాంపు కార్యాలయంలో బాధితులకు చెక్కులు పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధి అనేది ప్రతి కుటుంబానికి ఆర్థిక ఇబ్బందుల్లో వైద్య ఖర్చుల్లో భరించలేని పరిస్థితిలో ఉన్నప్పుడు తప్పకుండా ప్రభుత్వం నుంచి సహాయం అందించే విధంగా ఒక కార్యక్రమం చేపట్టాం. కూటమి ప్రభుత్వం వచ్చిన ఒక సంవత్సరంలోనే ఎవరూ ఊహించని విధంగా 390 కోట్ల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి గారు వారి సహాయ నిధి ద్వారా అనేక కుటుంబాలని ఆదుకునే పరిస్థితి మనందరం కూడా చూసాం. తెనాలి నియోజకవర్గంలో ఈ రోజున 50 మందికి 50,35,290 రూపాయలు ఆర్థిక సహాయం ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి అందించడం జరిగింది. ప్రత్యేకంగా మనం చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలపాలి. ఎందుకంటే గతంలో ప్రభుత్వాల్లో ఉన్న కార్యక్రమాలని వాళ్ళు అనగదొక్కి చాలా ఇబ్బంది పెట్టేవాళ్ళు సామాన్యులు. కానీ ఇప్పుడు పారదర్శకంగా ఎవరైనా సరే పాపం వాళ్ళు హాస్పిటల్లో చేరినప్పుడు భరించలేని ఆర్థిక ఇబ్బందులు, వాళ్ళకున్న సమస్యలతో పాటు హాస్పిటల్లో వస్తున్న బిల్లు చూసి అందరూ పాపం ఇబ్బంది పడే పరిస్థితుల్లో మనం చొరవ చూపించి అతి త్వరగా వీలైనంత వరకు నెల రోజుల్లోపే ఇవ్వడానికి ఒక ప్రయత్నం చేసి ఎంతోమందిని ఆదుకున్నాం. రోజు వరకు మన నియోజకవర్గంలో ఈ ఒక్క సంవత్సరం కాలంలో 2,90,00,000 రూపాయలు మనం ఆర్థిక సహాయం ముఖ్యమంత్రి గారి సహాయ నిధి ద్వారా అందించగలిగాం. సో మరొకసారి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ రాబోయే రోజుల్లో కూడా మన నియోజకవర్గంలో మన ప్రజలకు ఎవరికైనా ముఖ్యమంత్రి గారి సహాయ నిధి ద్వారా వైద్య సేవల కోసం అవకాశం ఉన్నప్పుడు తప్పకుండా మీరు దాన్ని ఉపయోగించుకోమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.